ఏదైనా పోషకాల లోపం ఉన్నా కానీ, విటమిన్ లోపం ఉన్నా కానీ, అంటే సాధారణంగా మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎక్కువ మందికి ఎట్లా కనబడుతుంది లక్షణాలు? ఫస్ట్ థింగ్ ఇస్ లెథార్జీ అండి. చాలా మంది ఫస్ట్ ఏం చెప్తారంటే, నేను ముందు ఇంత పని చేయగలను, ఎప్పుడైతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అని అంటారు. లేవడానికి కూడా ఐ డోంట్ ఫీల్ లైక్ వేకింగ్ అప్. సో ఆ ఇష్యూస్ స్టార్ట్ అయిన వెంటనే యూ హ్యావ్ టు ఫస్ట్ చెక్ యువర్ వైటమిన్ లెవెల్స్, బికాస్ దట్ కుడ్ బి అంటే ఆ సైన్ అనమాట, మీకు డెఫిషియన్సీ ఉండొచ్చు, మీరు చూసుకోవాలి అని. సో లెథార్జీ ఆర్ ఎనర్జీ, లో ఎనర్జీ లెవెల్స్ ఫస్ట్ సిమ్టమ్ అండి. సెకండ్, అసిడిటీ ఆర్ చేంజెస్ ఇన్ యువర్ డైజెషన్. చాలా మందికి సేమ్ ఫుడ్ తింటున్నాం కానీ సడన్గా కాన్స్టిపేషన్ స్టార్ట్ అయ్యింది, లేదా సడన్గా అసిడిటీ మొదలైంది. దట్ ఈస్ అ సైన్ దట్ దెర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ యువర్ గట్ మైక్రోబియం. సో మీరు ఇమ్మీడియట్గా యూ మస్ట్ చెక్ అండ్ సీ ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది ఇమ్మీడియట్గా చూసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ 2 మెయిన్ ట్రిగర్స్. థర్డ్, హెడేక్స్, ఫ్రీక్వెంట్ హెడేక్. చాలా మందికి మైగ్రేన్ ఉంటుంది, వాళ్ళకి హిస్టరీ తెలిసి ఉంటుంది, బట్ హూ డోంట్ హ్యావ్ ఎనీ హిస్టరీ సడన్గా హెడేక్స్ రావడం, ఆ హెడేక్ వల్ల రెగ్యులర్ వర్క్ కూడా మీరు చేయలేకపోతున్నారు, అలాంటి కూడా దట్ కెన్ ఆల్సో బి అ ట్రిగర్ టు సే ఇదర్ బీపీ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, or you're not hydrating yourself enough, or you're not eating the right kind of nutrients. These are all small simple triggers which on daily basis you can notice and find out. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.